హాయ్ ఫ్రెండ్స్, చూసారా కనకాంబరం గింజలు అండి. లాస్ట్ ఇయర్ నుంచి నేను కలెక్ట్ చేసిన గింజలు ఇవన్నీ. వీటిని ఏంటంటే ఒక్కొక్కటి సెపరేట్ చేసి అందులోంచి గింజలు తీయడం అంటే చాలా కష్టం అండ్ ఆల్సో చాలా పుచ్చిపోయి ఉంటాయి అన్నమాట. అందుకని వాటిని ఏం చేయాలంటే అలా నార్మల్గా తీయాలంటే చాలా ఫోర్స్ అవసరం అవుతుంది. అందుకని వాటిని ఏం చేయాలంటే కొన్ని వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఈ గింజలన్నీ పోసేయండి అన్నమాట. అయితే వాటర్ తగలగానే ఆటోమేటిక్గా గింజ ఇలా పేలిపోయి అందులో నుంచి సీడ్స్ అనేది బయటపడతాయి, వాటర్ డౌన్లో పడిపోతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇన్ని నీళ్ళు యూజ్ చేయకండి, లైట్గా తడి జస్ట్ కొన్ని నీళ్ళతోనే వాడండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే అది గింజ పగిలిపోతుంది కానీ గింజలు కింద పడకుండా నానుతుంది అనమాట. నానేసరికి ఏమవుతుంది, మనం మాన్యువల్గా గింజను తీయాల్సి వస్తుంది. జస్ట్ పగిలి ఓపెన్ అవుతాయి అంతే, లోపల గింజలు అలానే ఉండిపోతాయి. ఆల్రెడీ ఇది నేను చేసి చూసాను అనమాట, ఇలా గింజలు అలా ఉండిపోయాయి. సో మీరేం చేయండి అంటే అన్ని వాటర్ తీసుకోకుండా చాలా కొన్ని వాటర్లోనే జస్ట్ తడవడం అంటే లైట్గా చిలకరించినట్టు వాటిలో కొన్ని వాటర్, చిన్న గిన్నెడు వాటర్ పోసేసి అందులో ఈ గింజలన్నీ పోసి అలా బాక్స్లో వేసి ఊపేశారనుకోండి, ఆటోమేటిక్గా గింజలన్నీ వచ్చేస్తాయి. చూడండి పేలుతున్నాయి, చూడండి లోపల అడుగున గింజలు వస్తాయన్నమాట. ఇవి ఇలా తీసుకెళ్ళేసి మనం మట్టిలో వేస్తే చెట్లు నాటుకుంటాయి. మీ దగ్గర కూడా ఇలా సీడ్స్ ఉంటే ఈ పద్ధతిని ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చాలా గింజలు వెళ్తాయి అన్నమాట. అన్నీ డైరెక్ట్ ఒకవేళ కుండీలో వేసేసి ఉన్నా కూడా చాలా వరకు గింజలు మొలకెత్తడం అనేది జరగదు. ఎందుకంటే పైన షెల్ హార్డ్గా ఉంటుంది కాబట్టి అది నాని మొలకెత్తేసరికి చాలా టైం పడుతుంది. అందుకని ఇలా చేశారనుకోండి ఆటోమేటిక్గా సీడ్ పగిలిపోతుంది కాబట్టి సీడ్స్ లోపల నుంచి వెళ్తాయి. మనం అవి నానిన తర్వాత సపరేట్ చేసుకోవచ్చు, అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ట్రై ఇట్.